హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ నెల 19th నుంచి బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్ విరాట్ కోహ్లీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అంటారు సెంచరీల కోసం అతను బాగా వెనకబడ్డాడు జో రూట్తో కంపేర్ చేస్తే. జో రూట్ 2021 నుంచి 17 టెస్ట్ సెంచరీలు కొట్టాడు. 17 టెస్ట్ సెంచరీ, 70. అంతకుముందు 8 ఏళ్లలో 17 చేస్తే గత 4 ఏళ్లలో హీ స్కోర్డ్ 1700s. కానీ ఇదే పీరియడ్లో విరాట్ కోహ్లీ గాట్ జస్ట్ 2. చాలా వెనకబడిపోయాడు. విరాట్ కోహ్లీ ఈజ్ అట్ 29, జో రూట్ నౌ అట్ 34. అంతేకాకుండా విరాట్ కోహ్లీకి 100 ఇంటర్నేషనల్ హండ్రెడ్స్ ఆ రికార్డ్ కూడా ఉంది. 20 హండ్రెడ్స్ కావాలి. సో బంగ్లాదేశ్తో ఆడబోతున్నాం మనం. తర్వాత న్యూజిలాండ్తో స్వదేశంలో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. సో 4 నెలల్లో, రాబోయే 4 నెలల్లో వీఆర్ ప్లేయింగ్ యాజ్ మెనీ యాజ్ 10 టెస్ట్ మ్యాచెస్. సో ఇక్కడ కనీసం ఒక 3-4 టెస్ట్ హండ్రెడ్స్ సాధించాలనేది విరాట్ కోహ్లీకి ఒక టార్గెట్ ఉంటుంది, నో డౌట్. పర్సనల్ ల్యాండ్ మ్యాచెస్ అది కాదు. నా దృష్టిలో ఏంటంటే దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఎందుకు ఇంపార్టెంట్ అంటే హీ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. లెక్క సరి చేయాల్సిన అవసరం ఉంది విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ మీద ఆఫ్ లైట్ ఒక ముద్ర పడిపోయింది. అదేంటంటే అతను స్పిన్ సరిగ్గా ఆడట్లేదు అనేది. స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్గా మారింది. దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో. వాటిలో స్పిన్ ఆడట్లేదని. ఇది ఎలా ఉంటుందంటే ఈ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కంటే కూడా విరాట్ కోహ్లీకి ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈగోని హర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళ మీద ఎలాంటి మచ్చ కానీ ఇలాంటి ముద్రలు, నెగిటివ్ ఇంప్రెషన్స్ లేకుండా చేసుకోవడానికి లేదు. వీఆర్ స్టిల్ వీ కెన్ డూ ఇట్. ప్రూవ్ చేసుకోవడం ఒక సవాల్, ఒక ఛాలెంజ్ స్వీకరిస్తారు. అది సచిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు సచిన్ గురించి నాకు వీడియో కూడా చేశాను. ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్లో హీ వాజ్ గెటింగ్ అవుట్ టు కవర్ డ్రైవ్ ఒక ఆస్ట్రేలియా టూర్లో. సో ఆ కవర్ డ్రైవ్ లేకుండా, ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడకుండా ఈ స్కోర్డ్ ఆల్మోస్ట్ 240 రన్స్. సో అలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొని లెక్క సరిచేయడం అనేది గ్రేట్ ప్లేయర్స్ చేసే పని. విరాట్ కోహ్లీ అలా చేస్తాడా? చేయాల్సిన అవసరం. అది అతనికి ముందున్న ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ఈ ఏడాది ఐపీఎల్లో చేశాడు. ఐపీఎల్లో కూడా అదే ఫీలింగ్ మనకు అందరికీ ఏమంటే స్పిన్ సరిగ్గా ఆడట్లేదు, స్పిన్ బౌలింగ్ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు, స్పిన్నర్స్ అవుట్ అవుతున్నాడు. స్పిన్నర్స్ వచ్చినప్పుడు అతని స్ట్రైక్ రేట్ పడిపోతుంది. పేసర్స్కి అగేన్స్ట్గా స్ట్రైక్ రేట్ బాగుంది, స్పిన్నర్స్ వచ్చినప్పుడు అది స్ట్రైక్ రేట్ పడిపోతుందని మనకి బిఫోర్ దిస్ ఐపీఎల్ ఒక ఇంప్రెషన్ కలిగింది. కానీ ఈ ఐపీఎల్లో దాన్ని పటాపంచలు చేశాడు. ఈ ఐపీఎల్లో ఈ స్టార్టెడ్ బ్యాటింగ్ అగ్రెసివ్లీ అగేన్స్ స్పిన్నర్స్. తను రెగ్యులర్గా ఆడని ఒక స్లాగ్ స్వీప్ అనే షాట్ని తన అమ్ములు పొదులు చేర్చుకున్నాడు. ఆ స్లాగ్ స్వీప్ని చాలా బ్రహ్మాండంగా ఎంప్లాయ్ చేశాడు టు గ్రేట్ ఎఫెక్ట్. అండ్ హీ గాట్ లాట్ ఆఫ్ రన్స్, 700 పైగా రన్స్ చేశాడు. సో అతను స్పిన్నర్స్ తడిగా ఆడట్లేదు అన్న ఒక ఇంప్రెషన్ని పూర్తిగా పోగొట్టేశాడు. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడు, లెక్క సరి చేసేసాడు. ఎక్కడ ఐపీఎల్, దట్ ఈస్ 20 overs క్రికెట్, T20 ఫార్మాట్. కానీ టెస్ట్ మ్యాచ్లో అలా లేదే. టెస్ట్ మ్యాచ్లో నేను ఇప్పుడు మీకు నెంబర్స్ చెప్తాను, యూ విల్ బి అస్టానిష్డ్. అస్టానిష్డ్ అంటే మీకు అంత ఆశ్చర్యం కలిగించుకోవచ్చు, కానీ చాలా ఆందోళనకరంగా ఉన్నాయి ఫిగర్స్. ఎందుకంటే 2020 నుంచి, అంటే అతనికి లాస్ట్ 100 ఎప్పుడు వచ్చింది? 2019లో బంగ్లాదేశ్ మీద వచ్చింది. ఆ తర్వాత అతని మీద కొంత 2.5 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ అయినా కొన్ని రన్స్ చేస్తున్నాడు. కానీ ఆ పీరియడ్లో కానీ ఆ తర్వాత కానీ అతను ఆడిన హోమ్ టెస్టులు 11 హోమ్ టెస్టులు ఆడితే, ఇండియాలో జరిగిన సొంత గడ్డ మీద 11 టెస్టులు ఆడితే 2020 నుంచి మనం ఆ పీరియడ్ తీసుకుంటే, ఆ పీరియడ్లో అతను చాలా తక్కువ రన్స్ చేశాడు. తర్వాత 17 టైమ్స్ అవుట్ అయితే 17 డిస్మిసల్స్ ఉంటే, ఆ 17 ఇన్నింగ్స్ 17 డిస్మిసల్స్ ఉంటే దాంట్లో 15 డిస్మిసల్స్ వర్ బై స్పిన్నర్స్. 15 సార్లు స్పిన్నర్లకు అవుట్ అయ్యాడు. మొత్తం 17 సార్లు అవుట్ అయితే 11 టెస్ట్ మ్యాచెస్లో ఇండియాలో జరిగిన వాటిలో 17 సార్లలో 15 సార్లు 15 సార్లు 15 టైమ్స్ స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు.
మీరు అనొచ్చు ఇండియాలో స్పిన్ ట్రాక్స్ ఉంటాయి, సో ఎక్కువ స్పిన్ బౌలింగే వేస్తారు. వాళ్ళు వేరే దేశాల వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు 2-3 స్పిన్నర్స్ని పట్టుకొస్తారు. 11లో కూడా 2-3 స్పిన్నర్స్ని ఆడిస్తారు. సో స్పిన్నర్స్ ఎక్కువ ఓవర్లు వేస్తారు కాబట్టి అది. కానీ అలా కాదు కదా, 15 డిస్మిసల్స్. ఆ 15 డిస్మిసల్స్లో కూడా 11 డిస్మిసల్స్ ఆర్ ఐదర్ క్లీన్ బౌల్డ్ ఆర్ ఎల్బిడబ్ల్యూ. క్లీన్ బౌల్డ్ అవడం లేకపోతే ఎల్బిడబ్ల్యూ అవడం. దానికి 2 కారణాలు కనిపిస్తాయి. ఏంటంటే ఈజ్ ప్లేయింగ్ ఫ్రమ్ ద క్రీజ్, ఫీట్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, ఫుట్ వర్క్ సరిగ్గా చూపించట్లేదు, అదొకటి. రెండోది అంటే ఈజ్ నాట్ పికింగ్ ద బౌలర్స్ డెలివరీస్. అంటే అది ఏ వైపు టర్న్ అవుతాయన్నది అతను పిక్ పసిగట్టలేకపోతాడు, పిక్ చేయట్లేదు. సో ఈ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనకి దాంట్లో ఎల్బిడబ్ల్యూ ఆర్ బోల్డ్గా అనిపిస్తుంది. 11 out of 15 డిస్మిసల్స్ ఆర్ ఎల్బిడబ్ల్యూ ఆర్ బోల్డ్. అది కూడా. ఇంకోటి ఏంటంటే అతని ఓవరాల్ యావరేజ్ అట్ హోమ్ 60 ఉంది. అతని కరెంట్ యావరేజ్ 49. కానీ అతని ఓవరాల్ యావరేజ్ తీసుకుంటే మీరు అట్ హోమ్ 60 ఉంది, 60, చాలా ఎక్కువ ఉంది. అంటే హోమ్లో చాలా మంచి యావరేజ్ ఉంది అతను. అది ఎప్పుడు? బిఫోర్ 2020 కంటే ముందు ఎప్పుడు స్పిన్కి ఎప్పుడు స్ట్రగుల్ కాలేదు, స్పిన్నర్స్ మీద స్ట్రగుల్ కాలేదు కాబట్టి అప్పుడు కూడా స్పిన్నర్స్ టర్నింగ్ ట్రాక్స్ మీద ఆడాడు కాబట్టి అప్పుడు స్పిన్కి అగేన్స్ట్గా అతను రికార్డ్ బాగుంది కాబట్టి 60 యావరేజ్ అప్పుడు ఉంది. కానీ ఇప్పుడు చూడండి మీరు 2020 నుంచి నేను చెప్పిన 11 టెస్ట్ మ్యాచెస్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 34.47, అంటే ఆల్మోస్ట్ 35. సో ఎంత డిఫరెన్స్ ఉంది. దాంట్లో ఇది కూడా ఉన్నది, కొంత ఒప్పుకుంటాను. ఏంటంటే అతనికి ఆ పీరియడ్ వేర్ హీ వెంట్ త్రూ 2.5 years పాటు వెంట్ త్రూ ఏ బ్యాడ్ ప్యాచ్. అయినా సరే బ్యాడ్ ప్యాచ్లో కూడా అతను 100s రాలేదు, కానీ 50s చేస్తూనే ఉన్నాడు, కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కానీ హోమ్లో మరింత దారుణమైన రికార్డు ఉంది. అంటే ఆల్మోస్ట్ 60 నుంచి 30కి పడిపోయింది, అంటే 34 పడిపోయిందంటే యావరేజ్ హోమ్లో. ఖచ్చితంగా అది ఆందోళన కలిగించే విషయమే కదా. సో విరాట్ కోహ్లీ ఎట్ హోమ్ మీరు ఇంకా సబ్ కాంటినెంట్ తీసుకుంటే ఇదే పీరియడ్ సబ్ కాంటినెంట్లో ఆడింది ఓన్లీ మనం బంగ్లాదేశ్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాం. ఇదే మనం ఇప్పుడు ఎవరి మీద అయితే ఆడబోతున్నాం అదే బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాం ఎట్ హోమ్ కాదు, వాళ్ళ గడ్డపైన ఆడాం. అది కూడా మన కండిషన్స్ లాగానే ఉంటాయి కదా. బంగ్లాదేశ్లో ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లు డిసెంబర్ 2022లో. అంటే ఇది ఎప్పుడు అతను మళ్ళీ ఫామ్లోకి వచ్చిన తర్వాత. అతను ఆఫ్ఘనిస్తాన్ మీద సెంచరీ చేశాడు, T20 వరల్డ్ కప్లో హీ వాజ్ ది టాప్ స్కోరర్. సో అతను మళ్ళీ ఫామ్ రీగైన్ చేసిన తర్వాత మనం బంగ్లాదేశ్ వెళ్ళాం. అక్కడ ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లో అతను 45 runs మాత్రం చేశాడు. అంటే ఒక ఇన్నింగ్స్ నాట్అవుట్ కూడా ఉంది. 45 runs ఇన్ 4 innings, హైయెస్ట్ 24. దాంట్లో కూడా అతను 3 డిస్మిసల్స్లో 2 స్పిన్నర్స్కి. సో రెగ్యులర్గా మనం కాస్త అనామక స్పిన్నర్స్ టాడ్ మర్ఫీకి 3-4 సార్లు అవుట్ అయ్యాడు, డామ్ బెస్ట్కి అవుట్ అయ్యాడు, సో కొన్నెమన్కి అవుట్ అయ్యాడు. సో పెద్ద పేరున్న నేథన్ లైన్కి ఒక్కసారి కూడా అవుట్ కాలేదు ఈ పీరియడ్లో. పెద్ద గొప్ప చెప్పుకోదగ్గ స్పిన్నర్స్ కాని వాళ్ళకి కూడా అవుట్ అవ్వడం అనేది మనం చూసాం ఈ పీరియడ్లో. సో విరాట్ కోహ్లీ ఫామ్ అగేన్స్ట్ స్పిన్నర్స్ అదే పీరియడ్లో నేను 34 చెప్పాను కదా యావరేజ్. అదే మీరు స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అతని బ్యాటింగ్ యావరేజ్ తీసుకుంటే ఈ పీరియడ్లో 11 టెస్ట్ మ్యాచెస్ ఎట్ హోమ్ సిన్స్ 2020 అతని యావరేజ్ 30 మాత్రమే ఉంది. సో ఈ ఫిగర్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. సో స్పిన్ సరిగ్గా ఆడట్లేదు అండ్ టర్నింగ్ ట్రాక్స్ పర్టికులర్లీ ఎట్ హోమ్ ఎక్కువగా స్పిన్నర్స్కి అవుట్ అవుతున్నాడు అనేది మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దాంట్లో ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. లెగ్ స్పిన్నర్స్ పెద్దగా ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్లో కనబడట్లేదు మనకి. ఆఫ్ స్పిన్నర్స్ కూడా చాలామందికి అవుట్. ఆఫ్ స్పిన్నర్స్ కూడా నేను ఇందాక మెహదీ హసన్ మిరాజ్ కూడా బంగ్లాదేశ్ టూర్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి అవుట్ అయ్యాడు. సో అతని డిస్మిసల్స్ మనం చూస్తుంటే ఏంటంటే స్పిన్కి అగేన్స్ట్గా ఎక్కువగా ఉన్నాయి, స్పిన్నర్స్తో అతను చేసే రన్స్ కూడా తక్కువ. సో అందుకే ఇక్కడ లెక్క సరి చేయాల్సిన అవసరం ఉంది. అతను ఎందుకు బాగట్లేదు ఇటీవల కాలంలో స్పిన్ అంటే అతనితో బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన ఫార్మర్ ఇండియా బ్యాటింగ్ కోచ్, ఆర్సీబీ కోచ్గా కూడా చేసిన సంజయ్ బాంగర్ ఏం చెప్తారంటే నౌఎడేస్ ఈజ్ ప్లేయింగ్ ఫ్రమ్ ద క్రీజ్. ఫుట్ వర్క్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, స్పిన్నర్ ఫుట్ వర్క్ యూజ్ చేసి ఛార్జింగ్ డౌన్ ద వికెట్ స్పిన్నర్స్కి
క్రీజ్ బయటకు వచ్చి ఆడితే అతను బెటర్గా పర్ఫామ్ చేస్తాడు. కానీ ఈ మధ్య ఏంటంటే ఈజ్ రూటింగ్ టు ద క్రీజ్. సో అతను క్రీజ్ దాటి బయటికి రాకుండా ఆడుతున్నాడు, అందుకే అంత సరిగ్గా ఆడట్లేదు అనేది ఒకటి. రవి శాస్త్రి ఏమన్నా అంటే ఒకసారి డొమెస్టిక్ ఆడితే బాగుంటుంది, డొమెస్టిక్ మ్యాచెస్ విరాట్ కోహ్లీ అని అన్నాడు. ఇద్దరు కూడా బాగా విరాట్ కోహ్లీని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఇద్దరు ఆ మాట చెప్పారు. కానీ విరాట్ కోహ్లీ చోస్ నాట్ టు ప్లే దులీప్ ట్రోఫీ ఆడదలుచుకోదు విరాట్ కోహ్లీ. బట్ హీఈస్ అ గ్రేట్ ప్లేయర్, హీ నోస్ వాట్ టు డూ అండ్ వెన్ టు డూ. సో స్విచ్ ఆఫ్ అవ్వాలి గేమ్ నుంచి. మరి ఇంగ్లాండ్లో ఉండొచ్చాడు, అక్కడ ఏమైనా ఆడేది తెలీదు. అతను ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలంటే అతనికే తెలుసు. మనం అతను దులీప్ ట్రోఫీ ఆడుంటే బాగుండేది కదా. నో, అది హీ నోస్ బెటర్ అండ్ హీ విల్ హ్యావ్ ఎ ప్లాన్. నేను చెప్పేది ఏంటంటే అతనికి ఒక ప్లాన్ ఉంటుంది. అందుకే నాకు ఈ సిరీస్ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాను. నేను చాలా రకాలుగా ఇంట్రెస్ట్గా ఉంది, ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా మనకి మంచి ఫైట్ ఇచ్చేట్టుగా ఉంది. కానీ విరాట్ కోహ్లీ అగేన్స్ట్ బంగ్లాదేశ్ స్పిన్నర్స్, బంగ్లాదేశ్కి ఒక మంచి 3 స్పిన్నర్స్ ఉన్నారు. బహుశా మనం పెద్ద టర్నింగ్ ట్రాక్స్ ఇవ్వకపోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చెన్నైలో ఒక పేస్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉండబోతుందని చెప్పి చెన్నై ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. అయినా సరే మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఇండియాలో ఏ పిచ్ అయినా సరే ఆ వేర్ అండ్ టేర్ ఉంటుంది, రఫ్ క్రియేట్ అవుతుంది. థర్డ్ డే నుంచి ఆ రఫ్లో బౌలర్స్ ఫుట్ మార్క్స్ నుంచి వచ్చే రఫ్ వల్ల ఖచ్చితంగా స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. మన డ్రై అట్మాస్ఫియర్లో, డ్రై కండిషన్స్లో ఆ రఫ్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అలాంటి చోట్ల వాళ్ళకి మెహదీ హసన్ మిరాజ్ ఉన్నాడు, షాకిబుల్ హసన్ ఉన్నాడు, తైజుల్ ఇస్లాం ముగ్గురు వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్ అటాక్. ముగ్గురు స్పిన్నర్స్తో కూడా వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్ అటాక్ వాళ్ళకు ఉంది. సో ఇది పెద్ద ఛాలెంజ్ విరాట్ కోహ్లీ. వీళ్ళ అగేన్స్ట్గా ఎలా ఆడతాడు? ఐపీఎల్ ఆడినట్టుగా అగ్రెసివ్గా ఆడి వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేస్తాడా, లేకపోతే విల్ హీ ప్లే ద వెయిటింగ్ గేమ్, వెయిట్ ఫర్ ద బ్యాట్ బాల్ కోసం వెయిట్ చేసి తన టెంపర్మెంట్ చూపించి స్లో అండ్ స్టడీగా ఈ విల్ వేర్ దెమ్ అవుట్, అలాంటి స్ట్రాటజీ అవలంబిస్తాడు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొన్న శ్రీలంకలో కూడా చూసాం. శ్రీలంకలో వన్డే ఫార్మాట్, డిఫరెంట్ ఫార్మాట్, అక్కడ కూడా స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు. 3 సార్లు కూడా 3 మ్యాచ్లు కూడా స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు, పెద్దగా రన్స్ కూడా చేయలేదు. సో స్పిన్ బౌల్కి అగేన్స్ట్గా లెక్క సరి చేయాల్సిన అవసరం విరాట్ కోహ్లీ. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఈ సిరీస్లో. విరాట్ కోహ్లీ టస్కిన్ అహ్మద్ ఎలా ఆడతాడు, నవీద్ రానా ఎలా ఆడతాడు, అది కాదు నాకు కావాల్సింది. హౌ హీ విల్ ప్లే అగేన్స్ట్ స్పిన్నర్స్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు, వాళ్ళ మీద ఏ విధంగా కౌంటర్ అటాక్ చేస్తాడా, లేకపోతే పెద్ద స్కోర్లు చేస్తాడా. సో హీ విల్ హ్యావ్ ఎ ప్లాన్. ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ అతని దగ్గర సిద్ధంగా ఉంది. ఈ 4 రోజులు అతను ఇంగ్లాండ్ స్పెండ్ చేసినప్పటికీ అతని మైండ్లో ఈ మైట్ హ్యావ్ ప్లేడ్ దోస్ 3 స్పిన్నర్స్ ఇన్ హిస్ మైండ్. విజువలైజ్ చేసుకుని ఎలా ఆడాలి ఏంటనేది అతను ప్లాన్స్ తయారు చేసుకుని సిద్ధంగా ఉంటాడు. మరి ఆ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.